ఇప్పుడు పానీపూరికి కావాల్సిన పదార్థాలు సన్నటి రవ్వ తీసుకోవాలండి. ఈ పానీపూరికి సన్న రవ్వ మాత్రమే తీసుకోవాలి. సన్న రవ్వ 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు. మైదా ఎక్కువ తీసుకోకూడదండి, పూరీలు మెత్తపడిపోతాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీళ్ళతో పిండిని కలుపుకోవాలండి. పిండి మెత్తగా అవ్వకూడదు. పిండి మెత్తపడితే పూరీలు మెత్తపడిపోతాయి. చాలా గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. మామూలు మన చపాతీ పిండి కన్నా కూడా గట్టిగా రావాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీన్ని 1 గంట పాటు పక్కన ఉంచుకోవాలండి. నెక్స్ట్ పానీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొద్దిగా పుదీనా, 1 గుప్పెడు పుదీనా అయితే సరిపోతుందండి. అందులో కొద్దిగా కొత్తిమీర, నేను ఇక్కడ 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. కొద్దిగా అల్లం, 1 చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి. కొద్దిగా చింతపండు, అన్నీ వేసుకొని అందులో నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ బాగా ఫైన్గా పట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ని ఒక బౌల్లో పోసుకొని ఇప్పుడు పులుపును ఒకసారి చెక్ చేసుకోవాలండి. అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ ఆప్షనల్ అండి. బ్లాక్ సాల్ట్ కొద్దిగా, నిమ్మకాయ, ఇక్కడ చింతపండు వేస్తున్నాము, నిమ్మకాయను కూడా వేస్తున్నామండి. ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాము కాబట్టి పులుపును తగిన విధంగా మీరు వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మూడింట్లోనే కొద్దిగా పుల్లదనం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనకు పానీపూరికి కావాల్సిన పానీ రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ స్టఫింగ్ చూద్దాం. ఇక్కడ నేను 3 పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నానండి, బాయిల్ చేసుకుని. అందులో 1 టీ స్పూన్ కారం, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా సాల్ట్, అందులోనే ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, నిమ్మకాయ 1/2 అయితే సరిపోతుందండి. ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను వేయడం లేదండి, మిర్చి పౌడర్ వేసాను. మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇవి 2 తయారైపోయినాయి కదా. నెక్స్ట్ స్వీట్ పానీ ఏంటి, చింతపండు రసం, 1 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని రసం తీసి పెట్టుకోండి. అందులో పులుపుని చెక్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. అందులో బెల్లం తురుము, మీకు ఎంతవరకు తీపి కావాలనుకుంటే అంత బెల్లం వేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా సాల్ట్, అందులోనే కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ఇంగువ అండి, ఒక చిటికెడు ఇంగువ అయితే సరిపోతుంది.
ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా బెల్లము అన్ని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి. మన మీఠా పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరి తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం కలిపి ఉంచుకున్న పిండిని తీసుకుని అందులో ఒక చిన్న పీస్ని తీసుకోవాలండి. దాన్ని ఈ విధంగా చపాతీ పిండిలాగా రుద్దుకోవాలి. ఈ విధంగా చపాతీలాగా ఈ విధంగా నిదానంగా, మరీ మందం కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కదండి, అట్లాంటి డబ్బా సహాయంతో లేదా బయట మనకు కట్టర్స్ దొరుకుతాయండి, అవైనా సరే ఎడ్జెస్ షార్ప్గా ఉండాలండి, లేదా గ్లాస్ అయినా సరే తీసుకొని ఈ విధంగా షేప్ తీసుకొని మనం పానీపూరీలు మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. పూరి వేసిన వెంటనే ఈ విధంగా ఒత్తుతూ ఉండాలండి, అప్పుడే పూరి పొంగుతుంది. అట్లాగే వదిలేసామంటే మాత్రం పూరి పొంగదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. నూనెలో వేయంగానే ఈ విధంగా ఒత్తుతూ ఉండాలి. చూసారు కదా, ఇదే విధంగా అన్నీ కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పూరీలను, అప్పుడే మనకు క్రిస్పీగా ఉంటాయి. ముందే తీసేసారంటే మెత్తబడిపోతాయండి. మంట మాత్రం హై ఉండకూడదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంట. చూసారు కదా, ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా వచ్చాయండి. ఈ విధంగా నలిగిపోవాలి. అప్పుడే మనకు పూరి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. పానీపూరి తయారైపోయింది. ఇప్పుడు ఎలా సర్వ్ చేసుకోవాలి చూద్దాం. కొద్దిగా బంగాళదుంప మిశ్రమం, కొద్దిగా మిక్చర్, మీఠా పానీ కావాలంటే మీఠా పానీ తీసుకోవచ్చు. ఇందులో ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవచ్చు. పానీపూరి తయారైపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసుకుని తిని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you like this video, please do like, share and subscribe to our channel Rani's Healthy Foods. See you in the next video. Until then, eat healthy, live long.